హాయ్ అండి, నేను మీ విజయ. ఈరోజు వచ్చేసి మంచి హెల్దీ రెసిపీతో వచ్చేసాను. అదేంటంటే హైలీ ఏ విటమిన్, ఐరన్ ఫుడ్ పుష్కలంగా ఉన్న తోటకూర. ఈ తోటకూర ఎవరు కూడా ఇష్టపడరు. తోటకూర ఫ్రై చేసినా, తోటకూర కూర వండినా పిల్లలు తినడానికి చాలా మారం చేస్తారు. కానీ ఇలా చేస్తే పిల్లలు, పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. దీనికి కాంబినేషన్గా మజ్జిగ పులుసు కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈరోజు ఈ రెండు పదార్థాలు ఎలా చేసుకోవాలో, ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అందరూ ప్రయత్నించి చూసి ఒక్కసారి ఇలా ప్రయత్నించి చూసారంటే మీరు మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు. తోటకూర ఫ్రై ఇలా చేసుకుంటే చాలా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికి కావలసిన పదార్థాలు ఏమిటో ముందుగా ఒకసారి చూద్దాం. దీనికి మంచి ఫ్రెష్గా ఉన్న తోటకూర ఒక 3 కట్టలు తీసుకుని దాన్ని శుభ్రంగా కడుక్కుని ఇలా ముక్కలు కోసుకుని ఉంచుకోవాలి. పోపు కోసం కొంచెం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి పక్కన ఉంచుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి కానీ, లేదంటే మీడియం సైజు ఉల్లిపాయలు 2 కానీ ఇలా చీరికలుగా చీరుకుని, ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చి ఇలా చీరుకుని పక్కన ఉంచుకోవాలి. ఇందులో వేసే పొడి కోసం ఒక 4 స్పూన్లు వేరుశనగ గుళ్ళు, ఒక 2 స్పూన్లు మినప్పప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర వీటిని దోరగా వేయించుకోవాలి. ఒక తోటకూరని కొద్దిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు పోపు కోసం కొద్దిగా ఆయిల్ వేసి వేరుశనగలు, ధనియాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకుని అందులోనే ఒక చిన్న కప్పు నువ్వులు వేసుకుని వేయించుకుని పక్కన ఉంచుకోవాలి. తోటకూరని మనం ఇలా ముందుగా కొద్దిగా వాటర్ వేసి ఉడికించుకోవాలి. ఎక్కువ వాటర్ వేసి చాలామంది వాటర్ వార్చేస్తారు. అలా ఎప్పుడు వాటర్ వార్చకూడదు. తోటకూరలో వాటర్తోనే తోటకూర ఫ్రై అవ్వాలి. ఆ వాటర్ వంపేసామంటే అందులో ఉన్న విటమిన్స్ అన్నీ పోయినట్లే. ఇప్పుడు బాండీ పెట్టి ఆయిల్ వేసుకుని పోపు వేసుకుని అందులోనే ఒక 10 వెల్లుల్లి రెమ్మలను కూడా ఒలుచుకుని వేసుకోవాలి. పోపు సన్న సెక మీద దోరగా వేయించుకోవాలి. ఇందులోనే కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసి పోపు వేగించుకోవాలి. ఈ లోపు మనం ఇక్కడ వేయించుకున్న ఈ పోపుని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఇటు పక్కన మనం మెంతి మజ్జిగ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, ఎండుమిర్చి, కరివేపాకు పోపు వేసి బాగా వేగించుకుని ఇందులోనే రుచికి సరిపడేంత ఉప్పు, పసుపు వేసుకుని మజ్జిగను బాగా గిలక్ కొట్టుకుని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసి సిమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయాలి. మనం తోటకూర వేపుల్లో వేసుకోవడం కోసం పట్టిన పొడి 1 స్పూను ఈ మజ్జిగ పులుసులో వేసుకుంటే మజ్జిగ పులుసు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇన్స్టెంట్గా ఈజీగా మజ్జిగ పులుసు రెడీ. ఇప్పుడు తోటకూర కర్రీలోకి వెళ్ళిపోదాం. ఇలా ఉడికించుకున్న తోటకూరని ఒక బౌల్లోకి డిష్ అవుట్ చేసుకుని పక్కన పెట్టుకుని అదే బాండీలో ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఉడికించి ఉంచుకున్న తోటకూరను కూడా ఇందులో వేసి రుచికి సరిపడేంత ఉప్పు, పసుపు వేసుకుని ఒకసారి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ ఉంది కదా, ఆ వాటర్ వంపకుండా మనం ఈ ఫ్రైలోనే వేసుకుని ఆ వాటర్ ఎగిరే వరకు ఉడికించుకోవాలి మూత పెట్టి. ఇలా మూత పెట్టి ఉడికించిన తర్వాత మనం మిక్సీ చేసుకుని ఉంచుకున్న ఈ పొడి ఉంది కదా, ఆ పొడి మొత్తం కొద్ది కొద్దిగా ఈ తోటకూర ఫ్రైలో వేసుకుంటూ తోటకూరని బాగా ఫ్రై చేసుకుని దగ్గర పడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే తోటకూర ఫ్రై రెడీ. చూస్తున్నారుగా, ఒక్కసారి ప్రయత్నించి చూడండి. మీరే ప్రతిసారి ఇలానే చేసుకుంటారు. ఈ తోటకూర ఫ్రై చాలా యమ్మీగా ఉంటుంది. ఒకసారి ప్రయత్నం చూసి నచ్చితే లైక్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి. తోటకూర అంటే ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా చేసుకు తింటారు ఈ కర్రీ. ఇది చపాతీకి కూడా చాలా చాలా సూపర్ కాంబినేషన్. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇస్తున్నారుగా మెంతి మజ్జిగ, తోటకూర, కారం పొడి, వేపుడు రెడీ. ఈ
తోటకూర అంటే ఇష్టపడని పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ మజ్జిగ పులుసు తోటకూర ఫ్రై రెండు కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ప్రయత్నించి చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో మొత్తం చూసి ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఈ వీడియో చాలా ఎక్కువ మందికి ప్రమోట్ అవుతుంది. అందువల్ల ఒక లైక్ ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి.